50 గజాలు 7 అంతస్తులు పేకమేళ కూలిన భవనం. ఎవరండి ఎట్లా ఇస్తారండి దీనికి పర్మిషన్? ఈ టౌన్ ప్లానింగ్ అధికారులు ఏం చేస్తున్నట్టు? ఈ జిహెచ్ఎంసీ అధికారులు ఏం చేస్తున్నట్టు? ఈరోజు మీరు పర్మిషన్ ఇవ్వడం వల్ల ఇలాంటి అక్రమ నిర్మాణాలకు పర్మిషన్ ఇవ్వడం వల్ల కూలిపోయింది. భవనం కూలిన ప్రదేశం ఆ శిథిలాలతో దెబ్బతిన్న పక్క అపార్ట్మెంట్లు. టైల్స్ వేస్తున్న 2 కార్మికులు దుర్మరణం. గచ్చిబౌలి అంజయ్య నగర్లో విషాదం. శిథిలాలు పడి దెబ్బతిన్న పక్క అపార్ట్మెంటు. దాంట్లోని వారిని ఖాళీ చేయించిన పోలీసులు. మరికొన్ని భవనాలు దెబ్బతింటున్నట్లు గుర్తింపు. కుంగిందని ముందే హెచ్చరించిన బస్తీ జనం. యజమాని బిల్డర్ల కోసం పోలీసుల గాలింపు. సో ఈ యజమాని బిల్డర్లు వీళ్ళు అరెస్ట్ చేయడమే కాదు, ఎవరైతే అధికారులు ఉన్నారో, ఎవరైతే పర్మిషన్ ఇచ్చిన అధికారులు ఉన్నారో, సో వాళ్ళని కూడా అరెస్ట్ చేయాలి, అరెస్ట్ చేయాలి, అవసరం వాళ్ళని డిస్మిస్ చేయాలి. ఎంత దుర్మార్గులు అంటే వీళ్ళు ఎట్లా పర్మిషన్ ఇస్తారు? మీరు ఏ విధంగా పర్మిషన్ ఇస్తారు అధికారులు? ఈ లంచాలకు అలవాటు పడి ఈరోజు అధికారులు ఇగో ఇలా ఎవరు ప్రాణాలు పోతూ ఉన్నాయి? కార్మికుల ప్రాణాలు పోయినాయి. ఈరోజు కేవలం 50 గజాల స్థలంలో, అది నాలాను ఆనుకుని ఉన్న స్థలంలో అక్రమంగా నిర్మిస్తున్న 7 అంతస్తుల భవనం నిండా కుప్పకూలింది. ఆ సమయంలో భవనంలో టైల్స్ పనులు చేస్తున్న 2 బిగారీ కార్మికులు శిథిలాల కింద పడి దుర్మరణం పాలయ్యారు. సో ఐటీ కారిడార్ కచ్చిబౌలి పరిధిలో అంజయ్య నగర్లో ఇది చోటు చేసుకుంది. సో అక్కడ నాలా ఆక్రమించిండు, రోడ్డు ఆక్రమించి కట్టిండు. కనీసం అందులోకి ఇప్పుడు ఈ భవనం కూలిపోయింది. అంబులెన్స్ పోదామన్నా కానీ సందు లేదు. సో మరి ఎవరు నిర్లక్ష్యం ఇది? బస్తీ వాళ్ళు చెప్పినా కానీ సరే యజమాని కట్టిండు, కానీ మరి ఆఫీసర్లు ఏం చేస్తున్నారు? ఆఫీసర్లు మరి ఏం చేస్తున్నట్టు? మరి ఇలాంటి గుర్తించరా? లంచం ఇస్తే చాలు, ఎక్కడైనా కట్టుకో, ఎన్ని అంతస్తులైనా కట్టుకో. 50 గజాలకు 7 అంతస్తుల పర్మిషన్ ఇస్తారా అండి ఎవడన్నా? 7 అంతస్తుల పర్మిషన్ ఇస్తారా ఎవడన్నా? సో దాని గురించి మాట్లాడారు. ఇక్కడ బిల్డర్ గురించి, యజమాని గురించి మాట్లాడతారు. మరి అధికారి గురించి ఎవరు ఎందుకు మాట్లాడారు? పర్మిషన్ ఇచ్చిన అధికారి మరి మనకు సోయలేదా? ఏం చేయాలి అని తెలియదా? బస్తీ వాసులు కూడా కంప్లైంట్ ఇచ్చారు, అది కుంగిందని చెప్పారు. మరి అధికారి వచ్చి ఎందుకు కూలగొట్టలే? ఇది జరగపోవు కదా. అధికారి వచ్చి కూలగొడితే ఇంత అన్యాయం జరగపోవు కదా. సో ఇది మన ప్రభుత్వ ఉద్యోగుల పనితీరు నిదర్శనం. మన ప్రభుత్వ ఉద్యోగుల పనితీరుకి ఒక నిదర్శనం ఇది.